ఇవాళ పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ తన పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి స్థానిక ఎలక్షన్కి సంబంధించి జమిలీ ఎలక్షన్కి సంబంధించి సిద్ధం కావాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. ఏ ఎలక్షన్ అయినా కానీ స్థానిక ఎలక్షన్లలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్స్ పోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు ఏందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగిన కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తుంటారు? ఎలక్షన్లు జరపడం మంచిదే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎన్నికలకు పోవాలి, లేకపోతే ఎన్నికలు జరగనీయం. ఎందుకంటే గతం లోపల 34 ఉన్నదాన్ని సుప్రీంకోర్టు సాగుతో కేసీఆర్ తగ్గించాడు. మళ్ళా దీన్ని పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో ప్రకటించింది. బీసీలందరూ నమ్మి మేమందరం సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అవుతామని చాలామంది కాంగ్రెస్కు మద్దతు గెలిపించారు. పార్టీలు, సంఘాలు వీళ్ళు వస్తే బాగా లాభం అవుతుందని. వీళ్ళు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు వేస్తామని చెప్పి హడావిడి చేశారు, జనాభా లెక్కలు తీశారు, ఎన్నో హంగామా చేశారు. కానీ ఎన్నికలు జరపకుండా రిజర్వేషన్లు పెంచకుండా డ్రామాలు ఆడుతాడు. రేవంత్ రెడ్డి మార్చుకోవాలి తన అటిట్యూడ్. అందరూ రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకని ప్రచారం చేస్తుంటే ఇప్పుడు కూడా ఆయన రియలైజ్ అయ్యి రిజర్వేషన్లు పెంచకపోతే ఎట్లా? కాబట్టి రిజర్వేషన్లు పెంచితే చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఏ అవరోధాలు లేవు. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. దాన్ని జీవో తీసి అమలు చేయాలి. ఒకవేళ జీవో తీస్తే కోర్టులు కొట్టేస్తాయని భయం ఉంది వాళ్ళకు. కోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. 50% సీలింగ్ ఎత్తేసారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేవు. కేసు గెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే మా బీసీలు జిమ్మెదారి పోరాడతాం మేము. మరోవైపు బీసీకి సంబంధించి రిజర్వేషన్లు అనేది కేంద్రం అమలు చేయాలా, మా తరఫు నుంచి మేము చేస్తూనే ఉన్నాం కదా అని చెప్పి అంటున్నారు. దీనికి బుద్ధి లేని వాళ్ళకి చెప్పాలి, అది మెదడు లేని వాళ్ళకి చెప్పాలి. రాజ్యాంగంలో 243D6లో స్పష్టంగా ఉంది, ఎవరైనా చదువు వచ్చినోడు ఆర్టికల్ చదవాలి. ఏమని ఉంది అందులో? స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించి అమలు చేయాలని చెప్పింది. అంత స్పష్టంగా ఉంటే వీళ్ళు కేంద్రం మీద నెట్టి తప్పించుకోవడానికి బీసీ వ్యతిరేక వైఖరితోటి వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓడిపోతే నువ్వు చేయి, సుప్రీం రాజ్యాంగంలో ఉంది డిసైడ్ చేయమని, దాని ప్రకారం డిసైడ్ చేసినామని చెప్పొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు కూడా నిన్న మీడియా సమావేశంలో అన్నారు కదా, ఆర్ కృష్ణయ్య గారు నాకు అన్న లాంటి వారు, తను తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మోడీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలి, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ గురించి మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా మనం అందరం వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి అంటున్నారు కదా. దీన్ని ఎలా అంటే ప్రభాకర్ అంటే నాకు గౌరవం, విద్యార్థి నాయకుడుగా ఆయన బాగా పోరాటాలు చేసిండు. ఇప్పుడు ఈ ఇష్యూను ముఖ్యమంత్రి చేస్తున్నది, ప్రభాకర్ గారు చేత లేదు. ప్రభాకర్ గారు అన్న దానిలో వాస్తవం ఉంది. ఏంటిదంటే పర్మనెంట్ సొల్యూషన్కు రాజ్యాంగాన్ని సవరించాలి ప్రధానమంత్రి. ఇక్కడ కేసు ఓడిపోయినాక రాజ్యాంగంకి ఎప్పుడు పోతారు? గతంలో ఉన్న అన్ని సాంప్రదాయాలు చూడు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లప్పుడు కానీ ఇంకా అనేక సందర్భాల లోపల సుప్రీంకోర్టులో కేసు కొట్టేసినాక రాజ్యాంగం సవరణకి వెళ్తుంది. రీసెంట్గా జరిగినటువంటి స్థానిక క్యాబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం చేశామని చెప్పుకుంటుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. నేను వాళ్ళకే అడుగుతున్నా, మీరు 42% రిజర్వేషన్లు అని చెప్పారు కదా, మీ 15 మంది మంత్రులలో ఎంతమంది బీసీలు ఉన్నారు? ముగ్గురు అంతే. లెక్కలు చిన్నపిల్లలు కూడా చేస్తారు. 20%, 40% మంది 20% ఎట్లా ఇస్తావు? కార్పొరేషన్ చైర్మన్లు 65 మందిని ఇచ్చినావు, 45 మంది రెడ్డనే పెట్టావు. ఎక్కడ ఉన్నది అక్కడ సామాజిక న్యాయం? రెండవది, మొన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ నియమించావు, 5 మందిని నియమిస్తే ఒక్క బీసీ నేను ఎందుకు?
అక్కడ అన్యాయం చేస్తలేవా? అంతేకాదు హైదరాబాద్లో డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ చుట్టూ డిఎస్పీలు, సరౌండింగ్ జిల్లాలలో కూడా డిప్యూటీ కలెక్టర్లు, ఫోకల్ పోస్టర్లో ఒక్క బీచ్ ఉన్నాడా? మొత్తం ఏ కులాన్ని పెట్టావు లెక్కల్ది? ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా బుకాయించుకుంటా సామాజిక న్యాయం అని చెప్తే కాదు. రాహుల్ గాంధీ ఒకవైపు నినాదం ఇస్తుడు సామాజిక న్యాయం. ఆయన చొరవ తీసుకొని మహేష్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడు నియమించాడు, అందుకు అభినందిస్తున్నాం. ఇంకా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. వీరు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏంటి? చేపలు, రొయ్యలు, పశువులు, ఇవి వీళ్ళకి శాఖ. హోం ఎందుకు ఇవ్వరు? విద్యాశాఖ ఎందుకు ఇవ్వవు? ఊడా ఎందుకు ఇవ్వవు? మున్సిపల్ ఎందుకు ఇవ్వవు? వివక్ష చూపిస్తున్నట్టు ఆయన కనిపిస్తుంది వివక్ష. నా నోటితోటి ఎందుకు కనిపిస్తావు? ఆయన చేసే చేష్టల్లా కనిపిస్తుంది, సీఎం చేష్టల్లా. అది మార్చుకోమని హెచ్చరిస్తున్నాం మేము. ఆయన వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇది పెద్ద పీరియడ్ కాకపోవచ్చు, కానీ మార్చుకోవాలి తన యాటిట్యూడ్ను. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు సమానమైన వాటా ఇవ్వాలి. అది ఇవ్వకపోతే తిరుగుబాటు వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులతో మీరు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కవిత గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పొన్నం గారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేని బలహీన వర్గాలకి ఇప్పుడు వాళ్ళతో మీరు కలవడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? మతి లేని వాళ్ళు చాలామంది, కొందరు బుర్ర లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. కవిత ఎక్కడికి వచ్చింది? నేను ఆమె ఇంటికి పోయి కలిసినా, నా మీద గౌరవంతో మన ఇంటికి వచ్చింది. నేను బీసీ రిజర్వేషన్లకు నాకు మద్దతు ఇవ్వమని అడిగింది నేను చేసే ఉద్యమానికి. నేను ఆమెకు ఒకటే చెప్పినా, ఆమె కూడా మాట్లాడింది. కవిత ఏమని చెప్పింది? నువ్వు కవిత గారు, మీరు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంతో కాదు నువ్వు కొట్లాడేది, రాష్ట్రంతో కొట్లాడు. రాష్ట్ర పరిధిలో ఉన్నది. రైల్వే రేఖలు కాదు, రస్తారోకలు చేయి, రాష్ట్ర బంధువులు చేయని చెప్పాను. ఆమె కూడా రియలైజ్ అయ్యి అదే మాట చెప్పింది. కవిత కొట్లాడితే తప్పు కాదు. బీసీ తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కొట్లాడితే ఎవరైనా ఆపేరా? కేసీఆర్ ఏమన్నాడు? పిచ్చోడు, ఈగలకు సపోర్ట్ ఇస్తే తెలంగాణ వంటికి ఈగలకు సపోర్ట్ కూడా తీసుకుంటా అన్నారు. ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని తిరుగుతుంది. దాన్ని వద్దని ఎట్లా అంటారు? రెండవది, పైగా మా ఆఫీస్కి వచ్చింది. మన సాంప్రదాయం ఏంటిది? ఆమెను గౌరవించాలి, మాట్లాడాలి, మర్యాద చేయాలి. అంతే వచ్చింది, మాట్లాడింది. నేను చెప్పేది చెప్పినా, నేను చెప్పినట్టే మాట్లాడింది. రాష్ట్రం మీదనే ఒత్తిడి తెద్దామని చెప్పింది. అట్లాంటప్పుడు దేశమంతా మా నాయకుని ఇంటికి అన్ని పార్టీలు వస్తున్నారు గర్వపడుతుంటే, కొందరు చిలువలు పలుకులు పలిచే ఉంటారు విమర్శకులు. ఏడైనా విమర్శకులు ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సాక్షిగా మేము కులగణన చేపట్టాలా, మేము చేసిన ఆదర్శంగా ఉన్నాం మేము రాష్ట్రాలలో, మీరు కూడా కేంద్రం సహకరించాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది కదా, మేము పార్లమెంట్ సాక్షిగానే చేస్తుంది కదా. సరే, నేను దాన్ని విమర్శించాను. వాళ్ళ లోపల కూడా పరివర్తన వస్తుంది. వాళ్ళు 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు కులగణన చేయలేదు, ఇంకా బీసీలకు ఏం పెద్దగా ఏం చేయలేదు. అయినా దాన్ని జోలికి పోను. ఇప్పుడు వాళ్ళలో పరివర్తన వచ్చి బీసీ కార్డుని ఎత్తుకున్నారు. అందుకు స్వాగతం పలుకుతున్నాం, అభినందిస్తున్నాం. రాహుల్ గాంధీ అనడం మంచిదే. అయితే కులగణన అనేది మా వల్ల వచ్చింది. మేము 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినా. వీళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేసిరా? నన్ను ఉద్యమాలు చేస్తున్నారా? నేను 100 సార్లు ధర్నాలు చేసినాం. మేము ధర్నాలు చేసినాం, వాళ్ళు చేసిరా? కాబట్టి దీన్ని అందరి పోరాటం వల్లనే మా పోరాటం వల్ల వచ్చినా మేము అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాం. మా పోరాటమే కాదు, అందరి ఉద్యోగాలలో ఈరోజు బీసీల శాతం 60 ఉన్నది మన రాష్ట్రంలో. అంత పెద్ద డెవలప్మెంట్ నడుస్తుంది. కాబట్టి ఇది చాలా మార్పు. మీ మార్పు ప్రాక్టికల్గా కనిపిస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన తాయి నన్ను ఇండ్లు కడుతుంటే, అపార్ట్మెంట్ కడుతుంటే, రోడ్లు వేస్తుంటే, ఆడున్న లేబరు 10 ఏళ్ళ కింద 10-15 ఏళ్ళ కింద పోతే పాలమూరు, పిల్లగాడ, పసలగాడి ఇక్కడ ఉన్నామని పాలమూరు లేబర్, కరీంనగర్ లేబర్, నిజామాబాద్ లేబర్, ఖమ్మం లేబర్ ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు మన ఇండ్లు కట్టేదా, రోడ్లు వేసేత పోయి చూడు, ఎవరున్నారు లేబరు? ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా లేబర్ ఉన్నారు. ఈ మార్పు ఎక్కడికైనా వచ్చింది. పోరాడి మన పిల్లలందరూ చదువుకుంటున్నారు,
హాస్టళ్ళల్లో గురుకులాలల్లో ప్రతి ఒక్కరు చదువుకునే స్థాయికి తీసుకొచ్చాం. అందుకే ఈ మార్పు మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కళ్ళు లేని వాళ్ళకి ఏం చెప్తాం? బీసీలకు కానీ ఎస్సీలకు మన సోదరులందరికీ గుర్తుపట్టాలి. నేను హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్ పెట్టాలంటే చాలామంది విమర్శించారు. అవును, నేను అవిటికే కొట్టాను. పదవి నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిన సీఎంలు ఏం బీకిర్రు? ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాల్లో బీసీలు చూపిస్తున్నారు. అక్కడ బీసీలు చదువుకుంటున్నారా? లేబర్ పని చేస్తారు, చిప్ప పట్టుకొని రోడ్డు మీద అడుక్కుంటున్నారు. అదే ఆ బీసీలు చూపిస్తారు చేసేది. నేనేం లేకుండా పోరాడి విజయంతో చదువుకోవాలి నా జాతి పిల్లలని హాస్టళ్ళు ముందు చూపుతోటి 50 ఏళ్ళ నాడే. అప్పుడు పేదరికం ఉండే 50 ఏళ్ళ కింద. సో ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నటువంటి విధానం. ఎలక్షన్స్ పోవాలి అంటే బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, లేకపోతే మేము రాజకీయ పోరాటం చేస్తామని అంటున్నారు ఆర్ కృష్ణ గారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా, సమయం టీవీ, హైదరాబాద్.